పోయింది. ఓ భక్తుడు సెలవిచ్చిన మాట ఏమిటంటే, ప్రార్థన అనేది భారము భుజములు మార్చుకునే స్థలము అన్నాడు. ఏమిటట? ప్రార్థన అనేది భారము భుజములు మారేటటువంటి స్థలం. అంటే అది కుటుంబ భారం కావచ్చు, బిడ్డల విషయంలో భారం కావచ్చు, ఆర్థిక భారం కావచ్చు, అనారోగ్యం వల్ల వచ్చినటువంటి భయము కావచ్చు, భారము కావచ్చు, లేదా అనేక మంది పెట్టినటువంటి బాధలు కావచ్చు. ఇవన్నీ మూట కట్టినట్టుగా నీ మీద బరువుగా ఉండొచ్చు. ఆ బరువును, భారాన్ని, బాధను, భయాన్ని నువ్వు దేవుని సన్నిధికి తీసుకొచ్చి దేవునితో పంచుకున్నప్పుడు కాసేపు అయ్యేసరికి ఆ బరువు అంతా దిగిపోతుంది, ఆ బాధ అంతా తగ్గిపోతుంది. ఏం జరుగుతుంది అని మనలో మనం ప్రశ్న వేసుకుంటే జవాబు ఏంటో తెలుసా? నీ మీదున్న బరువును నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు తన భుజం మీదకు తీసుకుంటున్నాడు. నీ మీదున్న భారాన్ని, నీ మీదున్న బరువును భుజం మార్చబడుతుంది. ఆయన నీ మీద నుంచి తన మీదకు ఆ భారాన్ని తీసుకుంటున్నాడు. ప్రయాసపడి భారము మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏమిస్తానంటున్నాడు? విశ్రాంతిని ఇస్తాను. అది ఎలా సాధ్యమవుతుంది చెప్పండి? మీరు ఒకవేళ ఒక 50 కేజీల బరువు ఉన్నటువంటి బియ్యం బస్తా మోసుకెళ్తూ ఉన్నారు. ఇక మీ వల్ల కావడం లేదు ఒక్క అడుగు దాన్ని మోయటం. ఇక మీరు తూలి పడిపోతారు అనుకున్న సమయంలో గబగబా ఎవరో వచ్చి మీ భారాన్ని తన భుజం మీద వేస్తున్నాడు అనుకోండి, మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? ఆ భారము దిగిపోయినట్టుగా, ఆ భారము తొలగిపోయినట్టుగా ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. అమ్మయ్య, పడిపోతానేమో అనుకున్నాను, అమ్మయ్య భారం తగ్గింది. ఏం జరిగింది చెప్పండి? నీవు మోస్తున్న భారాన్ని మరొకరు పంచుకున్నారు. ప్రియ సహోదరి సహోదరులు, నీ భారం ఏమైనా కావచ్చు, దాన్ని పంచుకునేటటువంటి పరమ తండ్రి ఉన్నాడు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ భారం తగ్గాలి అన్నా, ఈ భారం తీరాలి అన్నా మనం చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి. ఏంటో చెప్పండి? చక్కగా సోఫాలో కూర్చొని, చక్కగా టీవీ ఆన్ చేసి, చక్కగా సీరియళ్ళు చూస్తూ ఉంటే, అలా సీరియళ్ళు చూస్తున్న నిన్ను చూసి దేవుడు ఎంత కష్టపడుతుందో, ఎంత ప్రయాసపడుతుందో పాపం అని చెప్పి నీకున్న భారం అంతా దేవుడు తీసుకెళ్తాడా? చెప్పండి. ఎప్పుడు నీ భారం తొలగించబడుతుంది? అర్థమయ్యే భాషలో చెప్తాను. ఒంటెలు ఎడారి వాడ అని పిలుస్తారు. అంటే ఈ వర్తకులు ఎడారిలో ఒకవేళ వారికి ఉన్నటువంటి సరుకులు తీసుకుని వెళ్ళాలి అంటే ఒంటెలనే వాడతారు. ఆ ఒంటెల మీద వారు కొన్నటువంటి రవాణా సరుకులు ఏమైతే ఉన్నాయో అవన్నీ ఆ ఒంటెల మీదే వాళ్ళు మోపుతారు, మోసే విధంగా చేస్తారు. ఆ ఎడారి వాడగా పిలువబడుతున్న ఒంటె లేక ఒంటెలు ఈ బరువైనటువంటి సరుకులు మోసుకుంటూ ఒక చోటికి వచ్చేసరికి ఇక వాటి వల్ల కాదు, ఒక అడుగు ముందుకు వేయలేవిక, అలసిపోయినాయి. అలా అలసిపోయి ఇక నా వల్ల కాదు, దీన్ని నేను భరించలేను అని ఆ ఒంటె ఎప్పుడైతే భావిస్తుందో ఏం చేస్తుందో తెలుసా అండి? అది ఉన్న ఫలాన మోకరిస్తుంది. తన భారాన్ని, బరువును మోయలేనటువంటి ఒంటె 2 కాళ్ళ మీద మోకరిస్తుంది. ఎప్పుడైతే ఆ ఒంటె మోకరించటం యజమాని చూస్తాడో వెంటనే వెళ్ళి ఆ బరువులన్నీ దించేస్తాడు. అంతేగాని హంటర్ తీసుకుని కొట్టడం.
ఆ ఒంటె మోకరించిందంటే అర్థం ఏమిటంటే, ఇక నా వల్ల కావటం లేదు, నేను ముందుకు సాగలేను, దయచేసి నా భారాన్ని తీసేసేయి, నా బరువును తొలగించేసేయి, ఈ బరువును తొలగించేసేయి అని ఆ ఒంటె మోకరించటం ద్వారా తెలియచేస్తుంది. ఆ ఒంటెను ప్రేమించేటటువంటి యజమాని ఏం చేస్తాడో తెలుసా? వెంటనే ఆ బరువు అంతటిని తీసేస్తాడు, తొలగించేస్తాడు. ఆ బరువును తొలగించిన తర్వాత ఆ ఒంటె విశ్రాంతి తీసుకుంటుంది. ఆ విశ్రాంతి ఏం చేస్తుందయ్యా అంటే, మళ్ళా తనకు శక్తిని దయచేస్తుంది. మనం ఎంత అలసిపోయినా సరే కొంచెం సేపు పడుకున్నాం అనుకోండి, మన శరీరం ఏం చేస్తుంది చెప్పండి? తిరిగి మళ్ళా పుంజుకుంటుంది, మళ్ళా బలం పొందుకుంటుంది. విశ్రాంతిలో దేవుడు ఆ అద్భుతమైన విచిత్రమైనటువంటి శక్తిని దాచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులు దయచేసి వినండి. మూగ జీవి అయినటువంటి ఒంటెకు తెలుసు, నేను భారంతో ఒక అడుగు ముందుకు వేయలేనప్పుడు, నా వల్ల కాదు అని నాకు అనిపించినప్పుడు ఏం చేస్తే ఆ భారము, ఆ బాధ తొలగించబడుతుందో ఒంటెకి తెలుసు. ఏం చేస్తే ఆ భారం తొలగించబడుతుంది చెప్పండి? ఇప్పుడు 2 కాళ్ళ మీద మోకరిస్తే చాలు, వెంటనే తన భారం తొలగించబడుతుంది. ఒంటె కూడా తెలుసండి ఆ విషయం. కానీ దేవుని స్వరూపమందు, దేవుని పోలిక చొప్పున సృష్టించబడిన మనిషికి మాత్రం తెలియటల్లా. ఏమిటి? తాను కలిగి ఉన్న బాధ నుండి, తాను కలిగి ఉన్న భయము నుండి, తాను కలిగి ఉన్న భారముల నుండి ఎలా బయటపడాలో ఈ మనిషికి అర్థం కావటల్లా. నా ప్రభువు సెలవిచ్చాడు, ప్రయాసపడి భారం మోయచున్న సమస్త జనులారా, క్రైస్తవులారా అని చెప్పల్లా. నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని బైబిల్ సెలవిస్తుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. లోకంలో రకరకాల మతాలు, లోకంలో రకరకాల జాతులు, లోకంలో రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు, రకరకాల కులాలు, రకరకాల విశ్వాసాలు. కానీ దేవుడు మాత్రం వీటన్నిటికీ అతీతమైన వాడు. కులాలు, జాతులు, భాషలు, మతాలు ఇవన్నీ మనిషి ఏర్పాటు చేశాడు. కానీ దేవుడు మనిషిని సృష్టించాడు. కాబట్టి మనిషి ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతం వాడైనా, ఏ రంగు వాడైనా దేవుని చేత సృష్టించబడిన వాడే. కనుక అతడు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె. కనుక దేవుడు ఆ మనిషిని ఎంతో ప్రేమించాడు. నువ్వు మనిషివా? అయితే విను, దేవుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు. అనగా నువ్వు ఏ కులం వాడివైనా, ఏ మతం వాడివైనా, ఏ జాతి వాడివైనా, ఏ ప్రాంతం వాడివైనా, అది దేవునికి అడ్డు రానే రాదు. ఆయన అందరినీ సమానంగా ప్రేమించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారం ఏదైనప్పటికీ, నీ బాధ ఏమైనప్పటికీ, నీ భయము ఎంతైనప్పటికీ వినో, నీ బరువును, నీ భారాన్ని, నీ భయాన్ని దేవుని దగ్గరకు తీసుకొచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన నీ బరువంతా దించేస్తాడు. అందుకే మనం దేవుని మందిరానికి లేక దేవుని సన్నిధికి మనం వచ్చి మోకరించి ప్రార్థన చేసినప్పుడు, ఆ ప్రార్థన చేసేటప్పుడు మన వెనుక ఎన్నో టెన్షన్స్ ఉండొచ్చు, మన గుండెల్లో ఎంతో భయం ఉండొచ్చు, మన మనస్సులో ఎంతో ఆవేదన ఉండొచ్చు, కళ్ళ నిండా కన్నీళ్ళు ఉండొచ్చు, గుండె నిండా దిగులు ఉండొచ్చు. కాసేపు నా ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమైపోతుందో ఈ దిగులంతా కూడా, ఏమైపోతుందో ఈ భయమంతా కూడా, ఏమైపోతుందో ఈ బాధ అంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? మాయమైపోతుంది. ఎందుకు మాయమైపోతుందో చెప్పండి? నా ప్రభు వాగ్దానం చేశాడు,
ఏమని వాగ్దానం చేశాడు? నా యొద్దకు వచ్చి ప్రార్థన చేసే వానికి నేను విశ్రాంతిని ఇస్తాను వాగ్దానం చేశాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులు, ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా నా వల్ల కావటం లేదు, నాకు చేత కావటం లేదు అనేటటువంటి పరిస్థితి దాపరించినప్పుడు దయచేసి గమనించండి, వెంటనే మోకాళ్ళ మీద పడ్డం నేర్చుకోండి. అదే సమయంలో మన జీవితంలో కొంతమందికి ఉన్న అలవాటు ఏమిటంటే, కష్టం వస్తేనే దేవుడు జ్ఞాపకానికి వస్తాడు. అది మంచి పద్ధతి కాదు. కష్టం వస్తేనే దేవుని దగ్గరికి రావడం, దేవుడు ఆశీర్వదించినప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం, ఇది నిజమైన ఆత్మీయతకు సరైనటువంటి సంకేతం కాదు.